హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ న్యూస్. ఈ వీడియోలో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. సో సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణ సర్కార్ అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంది. అందులో భాగంగా మరొక పథకానికి సంబంధించి ఈరోజైతే మనం డిస్కస్ చేసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు నేరుగా ఖాతాలోకి అమౌంట్ అయితే జమ చేస్తుందో దానికి సంబంధించి అకౌంట్లు అయితే ఓపెన్ చేస్తుందన్నమాట. అంటే బ్యాంక్ అకౌంట్లు. అయితే మీకు తెలిసిందే, ఇటీవల కాలంలో దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అయితే ఇస్తామని చెప్పారు. ఏదైతే ఈ తెలంగాణలో దళిత బంధుకు సంబంధించి కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన దళిత బంధు లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలు తెరవాలని కలెక్టర్ గారు అయితే తెలియజేశారన్నమాట. అలాగే మిగిలిన జిల్లాలో ఏ అయితే మండలాల్లో నియోజకవర్గాల్లో కేటాయించారు కదా, వారికి కూడా అకౌంట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసి దళిత బంధు లబ్ధిదారుల ఎంపికపై అధికారులతో సమావేశం అయితే నిర్వహిస్తున్నారన్నమాట. లబ్ధిదారులకు ఖాతాలు తెరవడంతో పాటు వారి ఖాతాలో దళిత బంధు నగదును కూడా జమ చేస్తున్నారంటే 10 లక్షలను జమ చేస్తున్నారన్నమాట. యూనిట్లను గ్రౌండింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా క్లియర్గా తెలియజేశారు. సో తెలంగాణలో ప్రజెంట్ చూసుకున్నట్లయితే దళిత బంధు పథకం ద్వారా ఎవరికైతే అమౌంట్ ఇస్తామని చెప్పారో వారందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వారి ఖాతాలోకి అయితే డబ్బులు అయితే వేస్తున్నారన్నమాట. సో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా అమౌంట్ కూడా కేటాయించింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీము మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి.